ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం. నమస్కారం. చెప్పండి, మీరు ఇటీవల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు పార్టీ తరఫున, కారణం ఏంటి? సహజంగానే మా పార్టీ ఎవరు సెక్రటరీగా ఉన్నా లేదంటే ఎవరు కమిటీలో ఉన్నా ప్రజా కార్యక్రమాల విషయంలో మేము ముందు కూడా అనేది జరుగుతుంది. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా ఇవాళ సాధారణ ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఆసరాగా తీసుకొని మేము ఉద్యమాలు మరింత ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇందులో ప్రధానంగా సిపిఐ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, రాష్ట్రంలో అనేక వెనుకబడిన ప్రాంతాలు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదేవిధంగా విభజన హామీలు కూడా అనేకం వారు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మా పార్టీగా అందరికంటే ముందుగా మేము దాన్ని టేకప్ చేసాము ఆ ఇష్యూని. ఎందుకంటే విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో ఇవన్నీ కూడా అమలు పరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని అమలు పరచాలనే దానిపైన మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ పోయాం. దురదృష్టం ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించాలి, అసలు ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోవాలి. మీరు ఈవెన్ ప్యాకేజ్ ఇచ్చింది కూడా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్యాకేజ్ ప్రకటిస్తూ ఉన్నారు తప్ప 2 సంవత్సరాల కాలం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వారు పట్టించుకోనందువల్లనే మేము దీనిపైన బస్సు యాత్ర చేపట్టాం 13 జిల్లాల్లో. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి ఆగస్టు 11, 2015న ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర బంద్ నిర్వహించాం. ఒక రకంగా చెప్పాలంటే సిపిఐకి కానీ సిపిఎంకి కానీ ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితుల్లో మేము రాష్ట్రం బంద్ పిలిపిస్తే బంద్కు అంత జయప్రదం కావడానికి కారణం ఏమంటే ప్రజల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చాలి అనే కోరిక బలంగా ఉంది కాబట్టి ప్రజల్లో ఉంది కాబట్టి ఆ బంద్ సక్సెస్ అయింది. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి అనే ప్లాట్ఫామ్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? అంటే మీ పార్టీగాను లేదా సిపిఎంతో వామపక్షాలుగా మీరు చేయకుండా ప్రత్యేక సాధన సమితి, ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి అనేటువంటిది ఒకటి పెట్టారు. అది దాని కారణం ఏంటంటే? దానికి కారణం ఏమంటే ఇవాళ ప్రత్యేక హోదా కావాలనే బలమైన ఆకాంక్ష ఒక రాజకీయ పార్టీలోనే కాదు, ఇతర మేధావులు, ప్రజా సంఘాలు అందరిలో కూడా అలాంటి భావన ఉంది. కాబట్టి ఏమంటే అందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా బలంగా మన వాణి వినిపించవచ్చు, కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తేవచ్చు అనే ఉద్దేశంతోనే మేము ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పాటు చేశాము. దానికి అధ్యక్షుడిగా కూడా మన చలసాని శ్రీనివాస్ గారిని పెట్టుకున్నాము ఆంధ్ర మేధావుల ఫోరం నుంచి. అదేవిధంగా మిగతా అన్ని సంఘాల వారిని కూడా అందుకు ఆహ్వానించాము. అందరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అంతమంది ఇన్వాల్వ్ కాకుండా సిపిఐ తరఫున లేదంటే వామపక్షాలంటే అది కొద్ది మందితోనే ఇదవుతుంది. సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర వామపక్షాలు అందరూ మేము కలిసినా కూడా మేము కొంతమందిమే అవుతాం తప్ప అందరి బలమైన ఆకాంక్ష అనేది రాదు. ఇప్పుడు మేము ప్రత్యేక హోదా సాధనా సమితి అనేది ఏర్పాటు చేయడం వల్ల రాజకీయాలకు అతీతంగా ప్రజలు స్పందించారు. అంటే అన్ని రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, లేదంటే ప్రజా సంఘాల్లో ఉంటున్న వాళ్ళు, విద్యార్థి సంఘాల వారు, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల నాయకులు, మరి మేధావులు, ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రేడర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా మద్దతు కూడా ఎందుకు వచ్చిందంటే అది ఒక రాజకీయ పార్టీ తరఫున మేము ముందుకు పోయింటే ఆ రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారులే, మంచి పని చేస్తున్నారని హర్షిస్తారు తప్ప వారి పార్టిసిపేషన్ పెద్దగా ఉండదు. సో దానికి దట్ ఈస్ ద రీజన్ అంటే